వాక్యం చెప్పండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? పరిశుద్ధ గ్రంథంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధములైన లేకుంటే నానా బాధలతో తమ్మును తాము ఏం చేస్తారంటే పొడుచుకొనిరి, అంటే ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేస్తారంట చెప్పండి? ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి దినాన్న లోకం అంతా కూడా దేని కొరకు పరిగెడుతుంది చెప్పండి? మనీ, డబ్బు. దేనికోసం అంట? డబ్బు కోసం ఈ లోకం అంతా ఏం చేస్తుంట? పరిగెడుతుంది. ఉదయాన్నే లెగిస్తే మనం ఎక్కడ పరిగెడుతున్నాం చెప్పండి? డబ్బు కొరకే పరిగెడుతున్నాం. సంపాదిస్తేనే తింటాం, సంపాదిస్తే ఇల్లు కొనుక్కుంటాం, సంపాదిస్తేనే మనం ఆస్తి సంపాదించుకుంటాం, సంపాదించుకుంటే పిల్లలు చదివించుకుంటాం, పిల్లలకి పెళ్లి చేసుకుంటాం, భవిష్యత్తులో కూర్చొని తినగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే డబ్బు కావాలి. కాబట్టి డబ్బు కొరకే పరిగెడుతున్నారు. కానీ దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే మనిషికి డబ్బులు అవసరమే, అవసరం లేదని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ అవసరమే అని వాక్యం సత్యము చక్కగానే చెప్తుంది. అందుకని చదవండి, 7వ వాక్యం చదవండి అమ్మ పైన ఒకసారి. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఇందము. ఇక్కడ మనం చదువుతున్నాము, మనం ఈ లోకానికి ఏమి తీసుకుని రాలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఇందుదము. అంటే లోకములకు మనం ఏమి తీసుకొని రాలేదు, లోకములోంచి ఏమి తీసుకొని పోలేము. అన్నము వస్త్రం మనకు కావాలి. ప్రాణానికి ఏం కావాలి? ఆహారం కావాలి. దేహానికి ఏం కావాలి? వస్త్రం కావాలి. అవి అవసరమే, దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే డబ్బే జీవితము, డబ్బే సర్వస్వం అని చెప్పేసి ఏం చేస్తారంటే డబ్బు కొరకు ఏం చేస్తారు చెప్పండి? అబద్ధాలు ఆడతారు. డబ్బు కొరకు ఏం చేస్తారంట? అబద్ధాలు ఆడతారు డబ్బు కోసం. అతను డబ్బు కొరకు ఏం చేస్తారు? మోసం చేస్తారు. ఏం చేస్తారంట? డబ్బు కొరకు మోసం చేస్తారు. అతను డబ్బు కొరకు ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. ఏం చేస్తారంట? దొంగతనం చేస్తారు. అలాగే డబ్బు కొరకు ఏం చేస్తారు? ఎదుటి మనిషి కూడా చంపేస్తారు. ఏం చేస్తారంటే ఎదుటి మనిషి కూడా చంపేస్తారు. అంటే డబ్బు కొరకు మనిషి ఎన్నో తప్పులు చేస్తున్నాడు. చివరికి ఏమవుతుంది? ఆ డబ్బు వలన తాను పట్టబడిన తర్వాత అతను ఏం చేస్తాడు? తన్ను తానే చంపుకునే పరిస్థితికే తెచ్చుకున్నాడు. కాబట్టి డబ్బు అవసరమే, ప్రతివాడు కష్టపడాలి, పనివాడు తన జీతానికి పాత్రని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పిడికిలతో విత్తువాడు ఏం చేస్తాడంటే ఆ పనులు మోసుకొని వస్తాడు. కాబట్టి మనం పంట పండించుకోవాలి, కష్టపడాలి, తినాలి, తాగాలి, మంచి వస్త్రం వేసుకోవాలి, అది దేవుడు చెప్పింది. కానీ మనకేముంటుందంటే అపేక్ష ఉండకూడదు. ఎప్పుడు డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి, మనకేముండకూడదంట? ఆ అపేక్ష అనేది ఉండకూడదు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము 9వ వాక్యంలో ధనవంతులగుటకు అపేక్షించేవారు స్వాదంలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశల్లో పడుదురు. అట్టి మనుషులు నష్టముల్లోనూ నాశనములోనూ ముంచివేయబడుదురు. కాబట్టి మనకు అవసరం ఉంది, కష్టపడాలి, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, సంపాదించుకోవాలి. కానీ మనకి ఒక అపేక్ష అనేది ఉండకూడదు. ఏం అపేక్ష చెప్పండి? డబ్బు కావాలి, డబ్బు కావాలని ఆ ఆశ మనకే ఉండకూడదు. మనకు అవసరమైంది మనం సంపాదించుకోవాలి, అవసరాన్ని తీసుకోవాలి, అవసరాన్ని మన దగ్గర ఉంచుకోవాలి. కానీ డబ్బు అపేక్ష అనేది మన దగ్గర ఉండకూడదు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఏం చెప్తారు, లేకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుంది? ఇంట్లో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు చెప్తుంది. ఎంత ఉండాలంట? 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? బ్యాంకులో వేసుకోవాలి. అది 1,00,000 కంటే ఎక్కువ లెక్క చెప్పాలి, దానికి కేసు ఉంటుంది. ఎందుకు చెప్తాను? అంతా కూడా ఒక లిమిట్ అని ఎందుకు పెడతాను? దానివల్ల మనకు సమస్య వస్తాయి. ఎక్కువ డబ్బు ఉందని తెలిస్తే ఏం చేస్తారు? దొంగలు వస్తారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు? కొంతమంది వాటర్ క్యాను, గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇంట్లో ఆడలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? బెదిరించి కత్తిడి బంగారం డబ్బులు అని లాక్కెళ్ళిపోతున్నారు. ఏటీఎం జరిగే డబ్బులు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి సెల్ ఫోన్ లాక్కొని ఏటీఎంలో డబ్బులు మొత్తం లాక్కోండి. ఇట్లా ఏమైపోతున్నాయి? మనుషులు డబ్బుల కొరకు అనేకులను ఏం చేస్తారంట? చంపటాలు, నాశనించడాలని జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బు వలన మనిషి ఏమైపోతుందంటే ఇక్కడ రాస్తుంది, మీరు ఇంటికి కూడా చదువుకోండి. ఈ 6వ అధ్యాయం అంత స్పష్టంగా రాస్తుందో
మనిషి యొక్క జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోవడం కారణం ఏంటి? డబ్బు. చెప్పండి ఎవరన్నా? డబ్బు. ఇప్పుడు ప్రపంచంలో జరిగే రెండే రెండు గొడవలు. ప్రపంచంలో జరిగేది ఏ దేశానికి వెళ్ళినా కూడా ఒకటి డబ్బు గురించి గొడవ, రెండోది అమ్మాయి గురించి గొడవ. ఏ గొడవ అంట? ఒకటి ఆడ మనిషి కొరకు గొడవ, రెండోది డబ్బు గురించి గొడవ. ఒక ఆయన చెప్తాడు మనీ షీ అంట. ఏమంట? మనీ షీ అంటే డబ్బు, ఆడ మనిషి, ఈ రెండింటి కొరకే ప్రపంచం కొట్లాడుతుందంట. కాబట్టి దీని కొరకు ఎంతోమంది కుటుంబాలు నాశనం అయ్యి, జీవితాలు నాశనం అయ్యి, వ్యాపారాలు నాశనం అయిపోయి, ఉద్యోగాలు నాశనం అయ్యి, భవిష్యత్తు నాశనం అయ్యే కారణం అంటే ఈ డబ్బు కొరకు, అమ్మాయి కొరకు ఏముందంట? మనిషి యొక్క జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము. ఈ 9వ వాక్యం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ధనవంతులటికి అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, హానికరమైన దురాశల్లోను, నష్టముల్లోను, నాశనంలో ముంచివేయబడుదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము అని మనం చదువుతున్నాం. మనందరూ తెలుసు బైబిల్లో మొట్టమొదటిగా డబ్బుకు ఆశపడిన వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుని బిడ్డ అయ్యుండి, దేవుని బిడ్డ అయ్యుండి డబ్బుకు ఆశపడింది ఎవరు? ఫస్ట్ బైబిల్లో బిలాము. ఎవరంట? బిలాము ఇశ్రాయేలుని శపించడానికి డబ్బుకు ఆశపడ్డాడు. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? ఆకాను. ఎవరంట? ఎరుకో పట్టణంలో దాన్ని ఏది ముట్టవద్దని చెప్తే అతను ఏం చేశాడు? దాన్ని ముట్టుకున్నాడు. బిలాం ఏమయ్యాడు? కత్తితో చంపారు. ఒక ప్రవక్త దేంతో చంపడ్డాడు? కత్తి చేత చంపడ్డాడు, డబ్బుకు ఆశపడి మూలన్న. ఆ తర్వాత ఆకాని ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఆ డబ్బు అంటే ఆ రోజులో బంగారం. ఈ రోజు మనకి ఇనప నాణ్యాలు, పేపర్లు వచ్చి, ఆ రోజులో బంగారం నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉంటాయి అన్నమాట. ఆ డబ్బు కొరకు ఆకాని ఆశపడి ఏం చేస్తారు? అతను రాళ్ళు పెట్టి కొట్టి అతన్ని చంపేశారు, డబ్బుగా ఆశపడి బట్టి. ఆ తర్వాత గ్రహాజీ ఏం చేశాడు? డబ్బుగా ఆశపడి ఏం చేస్తాడంట? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఏం చేశాడంట? ఆశీర్వాదకరమైన ఒక సేవకుడిగా ఉండాల్సిన వ్యక్తి ఎలీషా చేసే సేవని కూడా గ్రహాజీకి దండాన్ని ఇచ్చి ఎలును బతికించు అని ఒక గొప్ప సేవనిచ్చిన ఒక గొప్ప సేవకుడిగా ఉన్న వ్యక్తి కూడా ఒక కుష్ఠరోగానికి బానిస అయిపోయి అతను నాశేస్తాడు. 4వ వ్యక్తి ఎవరు చెప్పండి? యూదా ఏం చేస్తాడు? యేసుప్రభుని డబ్బు కొరకు అమ్మేసి అతను ఏం చేస్తాడు? ఉరి వేసుకొని చచ్చిపోయాడు. వెళ్ళి ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? ఉరి వేసుకొని చచ్చిపోయాడు. ఆ తర్వాత డబ్బు కొరకు ఆశపడిన వారు అననీయ సఫీరా. ఎవరంట? అననీయ సఫీరా కూడా ఏం చేస్తాడంట? డబ్బుకి మోసపోయే విచిత్రంగా ఉంటుంది వాళ్ళ మరణం. బైబిల్లో వాళ్ళు అబద్ధం ఆడారు, పుట్టుకొని చచ్చిపోయారు అంతే. అక్కడ ఏం చాలు, ఎవరు చంపలాలని అబద్ధం ఆడారు, టప్పున పడిపోయారు అంతే. ఒక్కటే మాట, ఒకే అబద్ధం, అంతే చచ్చిపోయారు అంతే. ఒక అబద్ధానికి చచ్చిపోయారు వాళ్ళు. చూడండి, ఒక అబద్ధానికే భార్య భర్త ఇద్దరు చనిపోయారు. ఇంకో అక్కడ ఏం పెద్ద యుద్ధాలు, కత్తులు, రాళ్ళు ఏం కనపడలే అక్కడ. విచిత్రమైన మరణం అంటే అదే. అంటే దేవుని దగ్గర నువ్వు కరెక్ట్గా లేకపోతే వచ్చేది ఏంటంటే మరణము. మరి పాత నిబంధనలు ఇంకా ఉన్నారు చాలామంది, మీకు తెలుసు. ఎవరంటే వాళ్ళు సమూయేలు గారు కుమారులు. ఎవరంట? సమూయేలు కుమారులు ఏం చేశారు? ధనాపేక్షకులు అయ్యి లంచాన్ని తీసుకొని న్యాయం తిప్పేశారు. అంటే వాళ్ళే న్యాయాధిపతులు, వాళ్ళే రాజులు అప్పుడు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? డబ్బుకు ఆశపడి న్యాయాన్ని తిప్పేస్తారు. అలాగే డబ్బుల కొరకు ఎంతోమంది ఎన్నో రకాల మోసం చేశారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ డబ్బుకు ఆశపడిన తర్వాత చివరికి నష్టపోయేది ప్రాణము. చెప్పండి అందరూ. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుని పట్టుకున్న కేసులు ఉన్నాయి. ఏంటి కేసులు? దాంట్లో 100 కోట్లు కొట్టాడు, ఇందులో 500 కోట్లు కొట్టాడు, ఇందులో 5,000 కోట్లు కొట్టేశాడు, ఇందులో 1,00,000 కోట్లు కొట్టేశాడు. ఆ కేసు అంతా ఏ కేసులండి? డబ్బులు కొట్టేశారు. ఏ క్షణంలోనే జైల్లోకి వెళ్ళొచ్చు, ఏ క్షణంలోనే శిక్ష పడవచ్చు. అందరి యొక్క ప్రాబ్లం అంతా ఎక్కడ చెప్పండి? ఇప్పుడు డబ్బు దగ్గర. అందుకే ఇప్పుడు ప్రతి షాపుల్లోకి వెళ్తే మీరు ఏం పెడుతున్నారు? అక్కడ సీసీ కెమెరా పెడుతున్నారు. ఎక్కడ డబ్బులు మోసం చేస్తారా, ఎక్కడ ఏది మోసం చేస్తారని చెప్పి ఏం చేస్తారు? అన్నిట్లో సీసీ కెమెరా పెట్టేస్తారు. అప్పుడు ఏ ప్రాబ్లం చేయడానికి కుదరదు. ఇప్పుడు స్కూల్లో కూడా పెట్టేస్తుంటారు కదా, స్కూల్లో కూడా సీసీ కెమెరా ప్రతి క్లాసులో పెట్టేస్తున్నారు. టీచర్ పని చేస్తున్నా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదని చెప్పేసి ప్రతి స్కూల్ ఏం పెడుతున్నారు? సీసీ కెమెరా. ఎందుకంటే జరిగేదంతా మోసాలు, ఎక్కడ కూడా మంచితనం అనేది కనపడదు. అందుకని ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే డబ్బు అనేది మనిషి యొక్క జీవితాన్ని నాశనానికి దారితీస్తుంది. చెప్పండి అందరూ, నాశనానికి దారితీస్తుంది. అందుకని మనము నాశనానికి వెళ్ళకూడదు. కష్టపడాలి, శ్రమపడాలి, ప్రయాసపడాలి, సంపాదించుకోవాలి, తినాలి, తాగాలి. కానీ మనం మోసం చేస్తామంటే గవర్నమెంట్ లెక్కలు చెప్పాలి, ట్యాక్స్ కట్టాలి, పర్మిషన్ తెచ్చుకోవాలి, 100 దానికి మీ అందరూ తెలుసు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని వల్ల మనం ధనవంతులుగా మారాలి. ఎవరి వల్ల అంట?
చెప్పండి అందరూ దేనివల్ల అంట? దేవుని వల్ల మనం ఏం చేయాలంట? ధనవంతులుగా మారాలి. అంతేగాని మనము సొంతంగా రాత్రి మగళ్ళు కష్టపడి డబ్బునే మనం సంపాదించినట్లయితే దానివల్ల మనకి సమాధానం ఉండదు. బైబిల్ ఒక మాట ఉంది, ఎక్కువ డబ్బు సంపాదించేస్తే తినేవాళ్ళు ఎక్కువైతారంట. ఏమవుతారంట? మనం ఎంత డబ్బు ఎక్కువ సంపాదిస్తామో మన వెనకాల తిరిగేవాళ్ళు ఎక్కువ వస్తారు. దాని అర్థం ఏంటి? బెల్లము చుట్టూ ఈగలొస్తాయి. మన దగ్గర డబ్బు ఉంటే అందరూ మన దగ్గరకు వస్తారు. కానీ డబ్బులు లేకపోతే ఎవ్వరు రారు. మనం పిలిస్తే కూడా పలకరు. మన ఇంటికి కూడా ఎవరు రారు. అంటే ఏంటి దాని అర్థము? డబ్బు ఉంటేనే ఏముంటే అంట? డబ్బు లేకపోతే తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా ఎవరైనా సరే మర్యాద ఇవ్వరు. దేనికి ఇచ్చే మర్యాద ఇస్తారు? డబ్బుకే మర్యాద ఇస్తారు. అందుకని మన యొక్క జీవితంలో మనం కూడా డబ్బు సంపాదించాలి. అయితే ఏది సంపాదించంటే అవసరం వరకే. ఇప్పుడు చాలామంది పాస్టర్లు కూడా చూడండి దుర్మార్గంగా తయారయ్యారు. ఇప్పుడు యూట్యూబ్ మనం పెట్టాము. దేనికి పెట్టాము? రాలేని వారు వింటానికి పెట్టాము. కానీ వాళ్ళేం చేస్తారు? ఆ యూట్యూబ్‌లోనే ఫోన్‌పే అంట, గూగుల్ పే అంట, పేటీఎం అంట అన్నీ పెట్టేసి ముష్టెత్తుకుంటున్నారు. ఇప్పుడు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు? "నువ్వు దాన్ని ఎందుకు పెట్టావు? అడుక్కోవడానికే కదా పెట్టావు. అడుక్కోవడం కానివాడు ఎందుకు పెట్టాలి?" అని ఒకడంటాడు. ఇంకోడేమంటాడు? "నేను పెట్టానా? నిన్ను ఇమ్మని నేను అడిగానా? ఉంటే ఇవ్వు, ఇవ్వాలంటే ఇవ్వు" అని ఇంకోడంటాడు. ఇక ఏంటంటే ఈ పాస్టర్‌లో గూడా, సంఘాల్లో గూడా గొడవలన్నీ ఎక్కడంట? డబ్బుల కోసమే. సంఘ పెద్దలుంటారు, సంఘంలో నంబర్లుంటారు, పాస్టర్లు ఇద్దరు ముగ్గురుంటారు. దేనికి కొట్టుకుంటున్నారు? డబ్బుల కోసమే. ఎక్కడ చూడండి ఇప్పుడు చర్చిల్లో కూడా గొడవలంతా ఎక్కడంట? డబ్బుల దగ్గర గొడవలైపోతుంది. చర్చిల్లో కూడా గొడవలంతా డబ్బులే. కాబట్టి ప్రతి పాస్టర్ ఏం చేస్తున్నాడు? ఒకరినొకరు అల్లరి చేసుకొని తిరుగుతున్నాడు. ఒకడేమో డైరెక్ట్ డబ్బులు అడుగుతున్నాడు. విన్నారా? ఒక డైరెక్ట్ డబ్బులు అడిగేస్తున్నాడు. ఒకడంటే తెల్ల కవర్ ఇస్తున్నాడు. తెల్ల కవరు చిన్నది. డబ్బులు పెట్టే కవరు. ఇచ్చిన తర్వాత ఆడు అడుగుతున్నాడు, చర్చికి వచ్చాడు, "అయ్యా ఏం చేయాలి కవర్" అంటే దాంట్లో 5,000 పెట్టి ఇవ్వాలంటున్నాడు. ఎంతటంట? వచ్చేవారు ఏం చేయాలంట? 5,000 పెట్టి తీసుకురా అని చెప్తున్నాడు. ఇవన్నీ మళ్ళీ యూట్యూబ్‌లో పెడుతున్నారు. కాబట్టి డబ్బు అనేది అడుక్కోమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. మనస్ఫూర్తిగా, ఇష్టపూర్తిగా నువ్వు వర్ధిల్లిన దాంట్లో, నువ్వు కష్టపడిన దాంట్లో దేవునికి ఒక భాగం, 10వ భాగాన్ని మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కానీ ఎవరు ఇవ్వమని బలవంతంగా ఎక్కడా రాయబడలేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనందరం కూడా మన భవిష్యత్తు అనే దాని గురించి ఒక పునాది చేసుకోవాలి. ఇదే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం, 18వ వాక్యం ఒకసారి చదవండమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇహమందు ధనవంతులైన వారు అంటే ఈ లోకములో ధనవంతులైన వారు ఏం చేయాలంటే గర్విష్ఠులుగా ఉండకూడదు. చెప్పండి అందరూ, అందరూ చెప్పండి. ఈ లోకంలో కొంతమందికి బాగా డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, పెద్ద వ్యాపారం ఉంటుంది, బాగా సంపాదన ఉంటుంది, ఏంటి పెద్ద ఇల్లు ఉంటుంది, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. కానీ మనకి ఏమి ఉండకూడదు? గర్వం ఉండకూడదు. దేవుడు ఇచ్చాడు, సంతోషించు. దేవుడిని ఆశ్రయించాడు, సంతోషించు. దేవుడు నీకు ఇచ్చాడు, అనుభవించు. చేతనైతే ఇంకా 10 మందికి పెట్టు. అంతేగాని ఏం చేయకూడదు? నేను ధనవంతుడు, నాకు అన్నీ ఉన్నాయి, నీకేం లేని చెప్పేసి ఎదుటి మనిషి ఏం చేయకూడదు? మనము హీనపరిచి మాట్లాడకూడదు. ఏం చేయకూడదంట? ఎదుటి మనిషి ఏం చేయకూడదంట? హీనపరిచి మనము మాట్లాడకూడదు. కాబట్టి మనం ధనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎదుటి మనిషిని మనం ఏం చేయాలంటే గౌరవించాలి. ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతమంది కోట్ల రూపాయల కారులు వేసుకొని తిరుగుతున్నారు. ఒక పేదవాడికి దాన్ని చూడగానే సంతోషాడు, వెళ్ళి పట్టుకోవడం, ఇట్లా చూడ, అబ్బా ఎంత బాగుందని అన్నప్పుడు ఈ కారు ఓనర్ చూస్తున్నాడు. చూసి దగ్గరికి వెళ్ళి, "నువ్వు బాధపడద్దు, ఎక్కువ కారు ఎక్కుని కారులో కూర్చోటి ఒక రౌండ్ వేసి పంపిస్తాడు." అప్పుడు వాడికి ఎంత సంతోషం. అక్కడ అక్కడ నాకుంది అని గర్వించలేదు, నువ్వు ముట్టుకోవద్దని నాకు గర్వించలే. కొంతమంది వచ్చి ఆ కారు దగ్గర ఉంచుకొని సెల్ఫీ ఫోటో తీసుకుంటే ఆ ఓనర్లు చూసి తీసుకొచ్చి డోర్ తీసి కార్లకు వచ్చేటి మంచిగా ఫోటోలు తీసి ఇస్తారు. అంటే ఉన్నప్పుడు ఏం చేయాలంటే 10 మందికి కూడా ఒక సంతోషాన్ని ఇవ్వాలి. కానీ నాకుందని గర్వించి, నాకుందని కాళ్ళ దగ్గర వేసుకొని, నాకుందని ఒంటి మీద ఏం చేయకూడదు బంగారము. కొంతమంది మండ గొలుసు పెట్టుకుంటే అక్కడ మండ గొలుసేనా ఏమంటారు దాన్ని? బ్రాస్లైట్ పద్దాకి ఇట్లా అంటుంటారు. అంటే ఏంటి?
అది కనపడాలని. కొంతమంది ఇట్లా కావాలని చేయని ఇట్లా అంటూ ఉంటారు ఇట్లా. అంటే ఏంటి? నాకు బంగారం. కొంతమంది ఇట్లా అంటుంటారు ఇట్లా. ఇట్లా అంటే ఏంటి? నాకు 4 ఉంగరాలను చూడమని. అర్థమైందా? అట్లా ఏంటంటే అలా చూపించుకోవడానికి కాదు. దేవుడు ఇచ్చాడు మంచిదే. లేనోడికి కూడా సహాయం చేస్తే మంచిదే. వాడికి కూడా ఒక సంతోషం కలిగిస్తే మంచిదే గానీ, మనకు ఉందని మనం ఏం చేయకూడదు? చెప్పండి. గర్వించకూడదు. ఇటీవల కాలంలో చాలామంది ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో చాలామంది రకరకాలుగా వీడియోస్ పెట్టి బాగా డబ్బు సంపాదించి మళ్ళీ ఆళ్ళేం చేస్తున్నారు? ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తారు. మా సబ్‌స్క్రైబర్స్ అందరికీ ఒక్కొక్క వారము, ఒక్కొక్క ఫోను లేకుంటే ఒక్కొక్క ఇదని చెప్పేసి లేనోళ్ళందరికీ ఏం చేస్తారు? వాళ్ళ సహాయం చేయడానికి ముందుకొస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకున్న దాన్ని కూడా ఏం చేయాలి? ఇతరులకు కూడా మనం సహాయం చేసే మనసు మనకి ఉంటే గనక దానికి తగిన ప్రతిఫలం పరలోకంలో దేవుడు మనకే ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మనము డబ్బు కొరకు మనము అబద్ధాలు ఆడటము, మోసాలు చేయటము, దొంగతనాలు చేయటము, ఇతరులను మనం చంపటము, ఇలాంటి కార్యక్రమాలు మనం చేయకూడదు. దేవుడు ఏమంటున్నాడు? మన యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నీతిమంతుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలాంటి ఆశీర్వాదం మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా దేవుడు మనకి ఇస్తాడు. అందుకని మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయకూడదు మనము? చెప్పండి. గర్వించొద్దు. నేను చెప్తానా? బైబిల్ చెప్తుందా? బైబిల్ చెప్తుంది. దేవుడు ఏంటంటే బైబిల్‌లో మీకు తెలుసో లేదో 2 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు? ధనవంతులు పరలోకానికి రారని చెప్పేశాడు. ఏం చెప్పాడంట? ఎన్నో సందర్భాలు మీరు బైబిల్ చదవండి. ధనవంతులు పరలోకం రారు. ఏ ధనవంతులు? ఇహలోకమందు ధనవంతులుగా గర్వించిన వాళ్ళు. వాళ్ళకి ధనమే సర్వస్వం, ధనమే దేవుడు, ధనమే స్వర్గం అనుకుంటారే, అలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కానీ డబ్బు ఉండి దేవుని మాత్రం ఏం చేయాలంట? చివరిదాకా ఆరాధించాలి. అబ్రహాం ధనవంతుడా పేదవాడా? చివరిదాకా ఆరాధించలేదా? ఇసాకు ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. యాకోబు ధనవంతుడా పేదవాడా? యేసేపు ధనవంతుడా పేదవాడా? ఇలా మనం చూస్తే అందరూ దావీదు ధనవంతుడా పేదవాడా? మోషే ధనవంతుడా పేదవాడా? అందరూ ధనవంతులే. కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని చివరిదాకా ఏం చేయాలంట? వదిలిపెట్టలేదు. ఈ దినాల్లో కొంతమందికి డబ్బు బాగా వచ్చిన తర్వాత సేవకులు కనబడట్లేదు వాళ్ళ కళ్ళకి, చర్చి కనబడట్లేదు వాళ్ళ కళ్ళకి, దేవుడు కనబడట్లేదు కళ్ళకి, ఆరాధన కూడా కనబడట్లేదు. కారణం ఏంటి? కడుపు నిండిన వాడు తేనె పట్టని ఏం చేస్తాడంట? తొక్కేస్తాడనమాట. అందుకని దేవుడు మనకి ఇచ్చేది ఎందుకు? గర్వించి సంఘాన్ని మర్చిపోయి, సేవకులు మర్చిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, ఆరాధన మర్చిపోడాక దేవుడు మనకి ఇచ్చింది? చెప్పండి. దేవుడు ఏమన్నాడు? కింద రాస్తుంది 17వ వాక్యంలో ఏమని రాస్తుంది ఇక్కడ? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం నమ్మకం ఉంచొద్దు. ఏ ధనం అంట? అస్థిరమైన ధనము. ఒక్క నిమిషంలో పోద్ది. మొన్న కేరళలో అందరు నిద్రపోతారంట. తెల్లవారుజామున 3 గంటలకు 3 ఊర్లు కొట్టిపోయినాయంట. అసలు ఊర్లే లేవంట. ఇల్లు లేదంటే, వాకిలు లేదంటే, అసలు 3 ఊర్లు అడ్రస్ లేవంట. ఏం లేదంట? 3 ఊర్లు ఏం లేవంట, అసలు లేవంట అక్కడ. కానీ అస్థిరమైంది. అదంతా శాశ్వతం. ఆ మనుషులు లేరు, ఆ ఇల్లు లేదు, ఆ ఊరు లేదు, ఏదీ లేదు. అట్లాగే మనము ఈ లోకం కోసం అని కాదండి. ఇక్కడ బైబిల్ చక్కగా చెప్తుంది. మనము ఇక్కడ ఏమని రాస్తుంది? సుఖముగా అనుభవించకు సమస్తమును మనకి ధారాళముగా దయచేసిన దేవుని ఎందే నమ్మకం ఉంచాలి. చెప్పండి అందరూ. ఎవరిందంట? సుఖముగాను ధారాళముగా దయచేసే దేవుని ఎందు ఏం చేయాలి? మనము నమ్మకం ఉంచాలి. డబ్బు ఎందు నమ్మకం ఉంచితే ఆ డబ్బు ఒక దినాన్ని పోతుంది. ఒకరినొకరు మోసం చేసుకుంటాడు. ఆ తర్వాత డబ్బు లేకపోతే మనం ఎక్కడికి వస్తాం? మళ్ళా రోడ్డు మీదకి వస్తాం. ఎక్కడికి వస్తాం అంట? అంతకుముందు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఏసీ రూము, ఆఫీస్లో ఏసీ రూము, కారు ఎక్కితే ఏసీ రూము, షాపింగ్ మాల్కి వెళ్తే ఏసీ. కానీ ఇప్పుడు ఎక్కడికి వస్తారు? రోడ్డు మీదకి వస్తారు. ఏమొస్తారంట? భయంకర ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. అంటే ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఒక వెలిగినోలే. ఇప్పుడు ఏమైపోయింది? అన్నీ పోయి ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి వచ్చేసాయి. కారణం ఏంటి? డబ్బులు చూసుకున్నారు. వాళ్ళు గర్వించారు. డబ్బు లేకపోతే వాళ్ళ జీవితం శూన్యము. కానీ ఎవరి మీద నమ్మకం ఉంచాలి మనము? అస్థిరమైన అంటే టెంపరవరీ డబ్బు మీద మనం నమ్మకం పెట్టకూడదు. స్థిరమైన ధనం. అది ఎవరి ధనము? దేవుడే మనకు ధనం. చెప్పండి అందరూ. మోషే అన్నాడు, ఐగుప్తి ధనము కంటే, చెప్పండి, ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయాన్ని నిందే గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగాలు అనిపించకంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించే గొప్ప మేలు అని చెప్పేసి విశ్వాసాన్ని బట్టి ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చాడు ఆయన. ఎక్కడికి వచ్చాడంట? ఐగుప్తుని వదిలేసి, ధనాన్ని వదిలేసి గొర్రెల కాపరగా వచ్చాడు ఆయన కదా. కాబట్టి మన జీవితంలో ఈ లోకంలో అనేది శాశ్వతం కాదు. దేవుని సంపాదించుకోవడం మోషే
ఎవరు సంపాదించాలంట? మొట్టమొదటిగా ముఖాముఖిగా మాట్లాడింది దేవుడు ఎవరితో చెప్పండి? మోషేతో. మొట్టమొదటిగా ఆయన పేరు చెప్పింది ఎవరు చెప్పండి? మోషేతో. మొట్టమొదటిగా నేను దేవుడిని చెప్పింది ఎవరికండి? మోషేతో. మొట్టమొదటిగా దేవుడితో మనిషితో నడిచింది ఎవరండి? మోషేతో. దేవుడు మోషేతో కలిసి నడుస్తున్నాడు. అగ్ని సమంగా మేఘ సమంగా వెళ్తున్నాడు. మోషేకి ఏమన్నాడు? ఎర్ర సముద్రం పాయలు చేయ అన్నాడు. యొర్దాను నది పాయలు చేయ అన్నాడు. బండలను బద్దలు చేసి నీళ్లు రప్పించన్నాడు. మారాన్ని మధురంగా చేయన్నాడు. ఎడారిని సెలయేర్లుగా మార్చమన్నాడు. అలాగే మోషే అన్ని అద్భుతాలు చేయగలడు. ఆయన ఎవరిని సంపాదించినాడు? దేవుణ్ణి. మోషే అన్నీ లేవా? అన్నీ ఉన్నాయి లేవా? కాబట్టి మనము సంపాదించుకోవాలి. కానీ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? తీసేస్తాడు. చెప్పండి అందరూ. దేవుని కంటే ఎక్కువగా ఏదైతే మనం ఒక ఆరాధన, విగ్రహారాధన అంటే దాని అర్థం ఏంటంటే, దేన్నైతే నువ్వు ఒక విగ్రహంగా చేసుకుంటున్నావో, డబ్బుని ఒక విగ్రహంగా చేసుకోవచ్చు, బంగారాన్ని ఒక విగ్రహంగా చేసుకోవచ్చు, లేకుంటే ఒక మనిషిని విగ్రహంగా చేసుకోవచ్చు, ఒక చెడు వ్యసనాన్ని విగ్రహంగా చేసుకోవచ్చు, లేకుంటే ఒక పాపాన్ని విగ్రహంగా చేసుకోవచ్చు. దాన్ని నీ హృదయంలో నువ్వు పెట్టుకున్నట్లయితే దానివల్ల నీ జీవితం నాశనము అయిపోతుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవుడు సుఖంగా అనుభవించడానికి సమస్తం మనకి ధారాళంగా దయచేయి వాని ఎందే మనం ఏం చేయాలంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. అనేకులు ధనాపేక్ష వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసించి తొలగిపోరని ఇందులో 10వ వాక్యంలో చదివాం. విశ్వాసించి తొలగిపోయి నానా బాధలతో తమను తాము ఏం చేస్తారంట? పొడుచుకున్నారు. ఈ దినాల్లో మనము పిల్లలకు నేర్పించాల్సింది, పెద్దలకు నేర్పించాల్సింది ఏంటంటే ఏదైనా సరే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో మనం దేవుని అడగాలి, విశ్వాసంతో దేవుని దగ్గర మనము పొందుకోవాలి. ప్రతి విషయంలో మనకి ప్రార్థన ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని దగ్గర అడిగి మనం పొందుకున్న అనుభవం మనకే ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, వాళ్ళని అడుగుదాము, వీళ్ళని అడుగుదాము అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఎవరిని ఎదురు చూడకూడదా? చెప్పండి. చూడకూడదా? చూడకూడదు. ఒక ముష్టి ఎత్తుకునేవాడు, ఒక అడుక్కునేవాడు పేతురు యోహాను యాకోబుని చూసి ఇలా బాగా డబ్బు వేస్తారని ముష్టి కోసం ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. వాళ్ళు ఏం చెప్పారు? మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగింది ఇస్తున్నాం, ఏ ఇస్తున్నాం లేచే నడవరా అన్నారు. అంతే, దెబ్బ లేచి నడిచాడు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే డబ్బా, విశ్వాసం. చెప్పండి. విశ్వాసం ఉంటే మనకు అన్నీ వస్తాయా రావా? మీరే చెప్పండి. అన్నీ ఉండొచ్చు, కానీ అతను దేవుడు లేకపోతే వ్యర్థమే. కాబట్టి మనకు ఉండాల్సింది ఏంటి? విశ్వాసం. విశ్వాసం మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని అడిగితే అన్నీ ఏం చేస్తాడు? కలగజేస్తాడు. చేయడా? శూన్యముగా ఉన్న స్థితిలో అన్ని దేవుడు కలిగి. అందుకే ఈ దినాల్లో మనము బైబిల్లో రాస్తుంది, ఆ మాట చదువునమ్మ, యాకోబు రాసిన పత్రిక 2:5 రాస్తుంది, ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాను రాస్తుంది. అంటే విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా మనం ఉండాలి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు అంటే ఏంటి? లోకములో మనం డబ్బు లేని పేదవారిమి, కానీ మన దేవుడు ఎలా చేస్తాడంట? విశ్వాసంలో ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. విశ్వాసంలో ధనవంతులు చేసి దేవుడు మనల్ని ఏర్పరచుకొని మనల్ని ప్రేమించి ఏం చేస్తాడు? మనకి రాజ్యం కొరకు మనల్ని ఏర్పరుస్తాడు. మనకు అది కావాలి, ఇది కావాలి. చెప్పండి మీరు ఇప్పుడు చెప్పండి. స్థిరమైన ధనం కావాలా, అస్థిరమైన ధనం కావాలా? స్థిరమైన ధనం కావాలంటే ఎవరిని సంపాదించుకోవాలి? మనము దేవుని సంపాదించుకోవాలి కదా. దేవుని సంపాదించుకోకపోతే ఈ లోకంలో ఎన్నున్నా వ్యర్థమే. దేవుని సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే ఈ లోకాన్ని వదిలేయాలి. ఒకటి లోకం కావాలంటే దేవుని వదిలేయాలి, దేవుడు కావాలంటే లోకాన్ని వదిలేయాలి. ఈ లోకంలో దరిద్రులైన వారు బాధపడద్దు. మిమ్మల్ని దేవుడు భాగ్యవంతులు చేసి ఐశ్వర్యవంతులు చేశాడు. హైదరాబాద్కి ఫస్ట్ పేరేంటి? భాగ్యనగర్. ఆ రాజుగారి భార్య భాగ్యవతి అంట, ఆమె పేరు బాగుమతి అంట. ఏ పేరు అంట? ఆమె పేరు బాగుమతి అంట. అందుకని ఆమెకి ఏం పెట్టాడు? భాగ్యనగరం పెట్టాడు, ఆమె పేరు పెట్టాడు. విన్నారా? కాబట్టి దేవుని బిడ్డలైన మనము భాగ్యం అనేది ఒక ఐశ్వర్యంతో సమానమైంది. అలాంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఈ లోకం యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఒక దినాన్ని మనం వదిలేయాలి. ఇప్పుడు ఒక మనిషి 100 కోట్లు ఉంది, ఇంకో మనిషి 1000 కోట్లు ఉంది, ఇంకో మనిషి 5000 కోట్లు ఉంది. రేపొద్దున తీసుకెళ్తారా? చెప్పండి. అందరూ తీసుకెళ్తారా? ఎవరైనా తీసుకెళ్తారా? చెప్పండి. తీసుకెళ్తారా? చెప్పండి. ఎవరైనా తీసుకెళ్తారా? చచ్చిపోయింది అనుకోండి ఒక మనిషి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఒంటినిండా బంగారం అంటే ఆమెకి చెప్పండి. తీస్తారా ఉంచుతారా? చెప్పండి అమ్మా. ఒక్కొక్కరు 2 గొలుసులు 3 గొలుసులు వేస్తారు మెడలో. బంగారం మంచిదే, దేవుడు ఇచ్చాడు.
రేపు మీరు చచ్చిపోతే మీ పిల్లలు బంగారపు గొలుస్తూ మిమ్మల్ని పాత పెడతారా, తీసేసుకుంటారా? ఎందుకు తీసుకుంటారు నాకు చెప్పండి. నాకు కరెక్ట్ సమాధానం చెప్పండి. ఎందుకు తీసుకుంటారు చెప్పండి. నువ్వు చనిపోతే ఇక దేనికి పనికిరావు. నీకెందుకు అవన్నీ? మట్టిలో కలిసిపోతావు, పురుగులు అయిపోతావు, వాసన కొడతావు. ఇంకా నీకు మాకు సంబంధం ఉండదు. ఇక మళ్ళీ మేము బతుకున్నందుకు నీ చూడండి గుంతలోకి వచ్చి గోతులోకి వచ్చి చూసేది లేదు. నీకెందుకు? మేము బతుకున్నా కూడా మాకు కావాలి అవి. అర్థమైనా? కాబట్టి ఒకసారి ఒక సీన్ చూసాను నేను. ఒక ఆమె చనిపోయింది, చేతిలో వంగరాలు బంగారు గాజులు ఉన్నాయి. కూతురు వచ్చింది, పడిపోయింది మీద. అమ్మా వెళ్ళిపోయావా అని చెప్పి ఆ చేతి పట్టి ఆ గాజు లాగుతూ ఉంది, వంగరాలు లాగుతూ ఉంది. అది ఒక పక్కన ఏడుస్తున్నట్టు యాక్షన్ చేస్తుంది, ఒక పక్కన లాగుతుంది. ఏంటయ్యి? బంగారపు గాజులు, బంగారు వంగరం మొత్తం సౌరేస్తూ ఉంది. సగ జం జౌరేసింది మొత్తం. అంటే దేని కొరకు? అమ్మ కోసం కాదు. దేనికోసం వచ్చింది? పరుగులు తీసుకొని ఈ లోపు ఎవరు నొక్కేస్తారేమో ఆ బంగారం అంతా అని చెప్పి ఏం చేస్తుంది? పరుగులు తీసి బంగారం మొత్తము తీసేస్తుంది. అమ్మ బంగారానికి కోళ్ళకి హక్కు ఉండదా, కూతురికి హక్కు ఉండదా? చెప్పండి. కూతురికే హక్కు ఉంటుంది. ఎవరికి హక్కు ఉండదంట? కూతురే తీసుకుంటుంది. కోళ్ళు లాక్కోలేదు గవ్వుకుని. ఏమైనా అంటారో నలుగురు అనుకుంటుంది. కూతురే ఉంటుంది, మా అమ్మది నా ఇష్టం అంటుంది. అర్థమైందా? ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనం చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ అది మనం ఈ లోకానికి ఏమి తీసుకుని రాలేదు, ఈ లోకం నుంచి ఏమి తీసుకొని పోలేమని ఇక్కడ మనము తిమోతి చెప్తున్నాడు, తిమోతికి పౌలు చెప్తున్నాడు, ప్రసంగిలో సాల్మన్ గారు చెప్తున్నాడు. అదేనా యోబు గారు కూడా చెప్పాడు అండి. కాబట్టి మనకి ఈ లోకం ఏది శాశ్వతమైంది కాదు. ఈ లోకం మనకు కావాల్సింది చెప్పండి. 10 మందితో ప్రేమగా ఉంటాము, 10 మందితో సమాధానంగా ఉంటాము, 10 మందితో మనం ఉపకారం చేయటము, 10 మందితో ఐక్యతగా ఉండటము, 10 మందితో దేవునితో కలిసి జీవించడం, 10 మందికి దేవుని గురించి చెప్పటం, 10 మందితో కలిసి పరలోకానికి వెళ్ళటం. ఇది దేవుడికి కావాల్సింది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న సుఖముగాను అనుభవించకు ధారాళంగా దయచేసి దేవుని యందే మన యొక్క నమ్మకము ఉంచాలి. యేసుప్రభు లోకానికి వచ్చేప్పుడు డబ్బు తీసుకొచ్చాడా, లేదా డబ్బు ద్వారా యేసుప్రభు ఎక్కడైనా ఏదైనా చేశాడా? విశ్వాసంతో సముద్రం నడిచాడు, విశ్వాసంతో లాజరును బ్రతికిచ్చాడు, విశ్వాసంతో చనిపోయిన వాళ్ళు అనేకులు లేపాడు, విశ్వాసం 5 రొట్టెలు 2 చేపలు ఆశ్రయించాడు. ప్రతి ఒక్కటి కూడా యేసుప్రభు దగ్గర ఉన్న ధనము ఏంటి చెప్పండి. అందరు చెప్పండి. యేసుప్రభు దగ్గర ఉన్న ధనము ఏంటి చెప్పండి. పిల్లలు కూడా ఏం చేయాలి చెప్పండి. టీచర్ కూడా నేర్పించాలి పిల్లలకి. తల్లిదండ్రులు మీరు ఏమీ శోధించకూడదు. ఏది కావాలని యేసయ్యని అడిగి పొందుకొని మీరు టీచర్ పిల్లలకు నేర్పించాలి. పిల్లలు కూడా ఏం కావాలని ఎవరిని అడగాలి చెప్పండి. దేవుని అడగాలి. ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు అది కావాలని చెప్పి ఎవరిని అడగాలి? దేవుని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకే ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ దినాన్ని మీరు చెప్పండి, మనకి దేని మీద నమ్మకం ఉండాలి? అస్థిరమైన ధనం మీద, స్థిరమైన ధనం మీద? ఇహలోకమైన ధనమా లేకుంటే పరలోకమైన ధనం మీద ఉండాలా మనకి? మన మనసు ఎక్కడ ఉండాలంటే పరలోకం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ఆ మాట చదువుతారా మత్తయి సువార్తలు మీరు ఒక మాట? మన మనసు ఎక్కడ ఉండాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21 వాక్యం చూడండి ఒకసారి. 6:21. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. చాలండి. ఇప్పుడు మన ధనము ఎక్కడుంటుందనట చెప్పండి. మన ధనం ఎక్కడుందో మనకి హృదయం కూడా అక్కడే ఉండదు. కాబట్టి మన ధనము ఎక్కడుందో మన హృదయం అక్కడే ఉంది. కాబట్టి మన ధనం ఎక్కడ ఉండాలి? పరలోకములో. చెప్పండి అందరూ. పరలోకంలో ధనం ఉంటే మన హృదయం ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. అదే భూలోకంలో ధనం ఉంటే ఎక్కడుంటుంది? భూలోకంలో ఉంటుంది. కాబట్టి ఏ ధనం మనకు కావాలి? దానికి పైన చదువుకున్న తర్వాత వెళ్ళి 18, 19 వాక్యాల్లో ఈ లోకల యొక్క ధనం ఏమైందంటే తుప్పు పట్టేస్తుంది. చాలామంది మీరు చూస్తారు ఇళ్లలో దాచిపెడితే ఎలుకలు కొట్టేసి ఉంటాయి. కొన్ని డబ్బులు ఏమైపోతాయి భూమిలో పాత పెడితే చెదులు తినేస్తుంటాయి. కట్టలు. అవునా కదా? పాడైతే పాడవ్వా, పాడైతే అవ్వా చెప్పండి. కాబట్టి దినాల్లో చూసేట్లేదు ఎంతమంది డబ్బు ఏం చేస్తారంటే ఆ భూమిలో పాత పెడుతున్నారు, అయ్యేమో చెదులు తినేస్తాయి. ఇంకా ఇళ్ళలో ఎక్కడ దాచిపెడుతున్నారు, వాటిలో ఏం చేస్తాయంట ఎలుకలు కొరికేస్తాయి. ఇట్లాగా డబ్బు అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క ధనము పరలోకంలో ఉండాలి. చెప్పండి అందరూ. మన ధనం ఎక్కడ ఉండాలంట? పరలోకం ఉండాలి. అప్పుడు మన హృదయం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. మన హృదయం ఎక్కడ ఉంటుందంటే ధనం మీద ఉందనుకో మన హృదయము ఆ ధనం మీద మనది ఉంటుంది. అది ఈ లోక ధనం మీద ఉంటే ఈ లోక ధనం మీద ఉంటుంది. పరలోక ధనం మీద ఉంటే పరలోక ధనం మీద మన హృదయము ఉంటుంది. అందుకని ప్రతి మనిషికి జీవితంలో మనకు ధనము కావాలి. ఆ ధనం అంటే పరలోక రాజ్యం అని చెప్పండి. సియోనే ఒక ధనము.
యెరూషలేము ఒక ధనము, సింహాసనం ఒక ధనము, నిత్యజీవం ఒక ధనము, దేవుని మహిమ ఒక ధనము. అది మనం సంపాదించుకోవాలి. విన్నారా? ఈ లోకంలో మనము దరిద్రులుగా ఉండొచ్చు, కానీ పరలోకానికి వారసులుగా ఉండాలి. విశ్వాసంలో మనం భాగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలి. మోషే పరలోక ఐశ్వర్యం కోసము ఏం చేస్తాడు? ఈ లోకాన్ని వదిలేసి దేవుని కొరకు ఆయన వెళ్ళిపోయినాడు. అందుకని ఫిలిప్పీ రాసిన పత్రిక 3:7 మనం చదివితే పౌలు గారు కూడా అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరమో అవన్నీ నేను క్రీస్తు నిమిత్తమో నష్టంగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ఫిలిప్పీ 3:7 చూడొచ్చు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చాలండి. ఇక్కడ మనం చదువుచున్నాం. ఇంటికెళ్ళి కొద్ది కింద పైన వాక్యాలు చదువుకోండి. పౌలు గారు అంటున్నాడు, నా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటి నిమిత్తము ఏం చేస్తున్నా? క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నా. అంటే క్రీస్తును సంపాదించుకున్నాడు. ఈ లోకంలో మరి ఎవరిని సంపాదించుకోవాలి చెప్పండి? క్రీస్తుని సంపాదించుకోవాలి. క్రీస్తు మనలో ఉంటే అన్నీ చేస్తాడా చెయ్యడా? అందరూ చెప్పండి. క్రీస్తు మనలో ఉంటే అన్నీ చేస్తాడా చెయ్యడా? లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు మనలో ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడా చెయ్యడా? శిష్యుల్లో దేవుడు ఉన్నప్పుడు, శిష్యులు నడిచినప్పుడు ఏమైందంట? నీడబడితే స్వస్థత పొందారు. శిష్యులు ప్రార్థన చేస్తే స్వస్థత పొందారు. చనిపోయిన వారు ఏమయ్యారంట? లేపబడ్డారు. కాబట్టి మన అందరూ కూడా ఉండాల్సిందంటే విశ్వాసము. ఏలియా అద్భుతాలు చేశాడు దేని ద్వారా? విశ్వాసం ద్వారా. ఎలీషా అద్భుతాలు చేశాడు దేని ద్వారా? విశ్వాసం ద్వారా. మనకు కూడా ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో వెళ్తే మన చేతులు ఏమి లేకపోయినా పర్లేదు, అక్కడ వెళ్ళినట్టు ఏమొస్తుందంట? మన దేవుని అడిగితే ఏం చేస్తారు? తప్పకుండా సహాయము చేస్తారు. విశ్వాసం మనం వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయాలంటే దేవుడు తప్పకుండా చేస్తారా చేయడా? చేస్తారు. కాబట్టి మనకు కావాల్సిన డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది, కానీ విశ్వాసం ఎప్పటికే పోదు. యేసు ప్రభు ఏం తీసుకొచ్చి లోకానికి? విశ్వాసం తీసుకొచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడ్డని చెప్తున్నాడు. కానీ నా యందు విశ్వాసం ఉంచి నేను అన్నీ ఇస్తాను, నా యందు నమ్మకం ఉంచి నా దగ్గర అన్నీ వస్తాయి నీకు అన్నాడు. నన్ను నమ్మిన వారిని త్రోసివేను, నన్ను నమ్మిన వారిని విడిచిపెట్టను, నమ్మిన వారిని మర్చిపోను అంటున్నాడు దేవుడు. కాబట్టి మన అందరి యొక్క నమ్మకము, విశ్వాసము ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఇప్పుడు నేనున్నాను ఒక సేవకుడిగా నేనున్నాను. నాకు ఏదైనా అవసరం మిమ్మల్ని ఎవరన్నా అడిగాను ఎప్పుడన్నా? చెప్పండి. అడిగానా? అడగలా. నాకు ఏది కావాలని ఎవరిని అడుగుతున్నా? నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ప్రభా నాకు ఇది కావాలి, ప్రభా నాకు అది కావాలంటే ఆ టైంకి ఆయనే ఇస్తాడు. ఇప్పుడు వరకు కూడా ఆ విశ్వాసాన్ని అనిపిస్తుంది. నాకేం ఆస్తులు లేవు, నా దగ్గర డబ్బు దాచింది ఏమీ లేదు. ఎప్పుడు ఏది కావాలంటే అది దేవుడు ఏదో ఒక రూపంలో దేవుడు ఇస్తాడు. ఆ అవసరం ఏమైందంట? తీరిపోద్ది. నాకు ఎన్నో అవసరాలు అంటే గవ్వుకుని కారు రిపేర్ అయ్యింది, 10,000 కావాలంటాడు. మొన్నసారి టైర్లు పోతే టైర్లు వచ్చాం. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు చాలా ఖర్చు అయింది. తర్వాత ఇంకోసారి వెళ్తే ఇంకోటి అట్లా బండికి అవుతాయి, ఇంటికి అవుతాయి, ఇట్లా ఎన్నో ఉంటాయి. కానీ ఏది కావాలన్నా ఏనాడు కూడా ఎవరు నేను అడగలేదు. నేను మొన్న కూడా మా సిస్టర్ గారు చెప్తున్నాను, నేను అమ్మ మన సేవకులమి విశ్వాస అయితే అప్పు కోసం ఎవరైనా అడుగుతారు, వడ్డీ తెచ్చుకుంటారు, బంగారం కుదబెట్టుకుంటారు. మనం ఎక్కడికి పోతామో మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి. ప్రార్థనలు అయితే మనం రోడ్డు మీదకి వెళ్ళి ముష్టెత్తుకున్నా అది పెట్టేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. కాబట్టి మన జీవితాన్ని మనమే కాపాడుకోవాలి. ప్రార్థనలో కరెక్ట్గా ఉండి ప్రార్థన అన్నీ మనం పొందుకోవాలి. మనకు దేవుడు తప్ప మనకు ఎవరు లేరు. ఎవరైనా మనకు సాయం చేస్తే ఒకసారి చేస్తారు, రెండోసారి ముఖం చాటేస్తారు, రెండోసారి చెడుగా ఎవరు ఇష్టపడరు. ఎందుకు చేస్తారు చెప్పండి? ఎవరి కుటుంబం వాళ్ళకు ఉంది, ఎవరి అంశాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ వాళ్ళకు ఉన్నాయి. ఎంత చెట్టుగా అంత గాలి అంటారు. అట్లాగా మనం ఒకరికి భారంగా మనం ఉండకూడదు. ఎవరి యొక్క జీవితాన్ని వాళ్ళే నడిపించుకోవాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం? నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో అవన్నీ క్రీస్తు ఏం చేస్తాంట? నష్టపరుచు. కిందకి వెళ్ళిపోతే మీరు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా అన్నాడు. ఏమనంట? సమస్తాన్ని పెంటతో సమానం ఎంచుకొని నేను ముందుకే వెళ్ళిపోతున్నాను. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా ఈ దినాలు నేను చెప్పేది అంటే, నాకు భర్త ఏం డబ్బులు తేటలేదు, మా భర్త ఎక్కువ సంపాదించట్లేదు, మా భర్తకి గవర్నమెంట్ ఉద్యోగం లేదు, మా భర్త పనికి జీతానికి కూలికి వెళ్తున్నాడు, ఈ డైలాగులంతా వద్దు. నీకు ఏది కావాలన్నా నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? నీకు ఏది అవసరం ఏం చేయాలంట? నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడి ఏం చేయాలంట? మనము ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళు ఇస్తారేమో, వీళ్ళు ఇస్తారేమో, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి మనుషుల వైపు మనం ఎప్పుడు ఏం చేయకూడదు, మనము చూడకూడదు. చూసావనుకో నీ విశ్వాసము పోయినట్లే, విశ్వాసం పోయినట్లు. ఇప్పటివరకు నాకు అదే ధైర్యం. నేను కనుక దేవునితో లేకపోతే, విశ్వాసం లేకపోతే నా దగ్గర ఏం లేనట్టే.
విశ్వాసం ఉంటే దేవునితో ఉంటే దేవుడు ఏదైనా నాకు ఇస్తాడు. అందుకని మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడొద్దు. చెప్పండి అందరూ, ఎవరి వైపు చూడకూడదు చెప్పండి. మా మామ ఇస్తాడేమో, మా నా- మా త- మా మా నాన్న ఇస్తాడేమో, లేదంటే మా తాత ఇస్తాడేమో అని చెప్పి ఎవరి వైపు మనము చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? బైబిల్ ఏం చెప్తుంది? సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనకి ఏది కావాలన్నా ఎవరి యందు నమ్మకం ఉంచాలి చెప్పండి గట్టిగా. పిల్లవాడు ఏం చేయాలంటే నీకు ఏది కావాలని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఎందుకని? దేవుడు ఒక మాట అంటే అన్నీ కలుగుతాయి. మనుషుల దగ్గర ఉంటే ఇస్తారు, లేకపోతే లేదంటారు. కానీ దేవుడు లేదని అంటాడు ఎప్పుడైనా? దేవుడు ఏదైనా లేదు నా వల్ల కాదని అంటాడా? మన తల్లిదండ్రులు అంటారు, అయ్యా మా వల్ల కాదు, మేము చదివించాము, పెళ్లి చేశాము, ఇక మా దగ్గర డబ్బులు లేవు, సంపాదించి కష్టపడే శరీరంలో ఓపిక కూడా మాకు లేదు, మా వయసు అయిపోయిందని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే పేదోళ్ళకి 4,000 ఇప్పుడు. కారణం ఏంటి? వయసులో ఉన్నంత కాలం కష్టపడి వాళ్ళు సంపాదించి పిల్లలకు పెంచి పిల్లల్ని పెద్ద చేసి పిల్లలు చదివించి పిల్లలకు పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులని పిల్లలు ఏం చేస్తున్నారు? రోడ్డు మీద తోసేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇలా రోడ్డు మీద పడిన వాళ్ళకి ఒక ఇల్లు ఇస్తుంది, నెల నెల రేషన్ ఇస్తుంది, నెల నెల పెన్షన్ ఇస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంతా? వీళ్ళు పిల్లలందరూ ఏమవుతారంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తారంటే తల్లిదండ్రులని చూడరు. చాలామంది అనుకుంటారు నన్ను వాళ్ళు చూస్తారు, నన్ను వీళ్ళు చూస్తారు, నన్ను వాళ్ళు చూస్తారు. ఎవరో చూడరు. విన్నారా? ఎవరో నిన్ను చూడరు. వాడి కుటుంబం వాడికి భారం అయిపోద్ది, వాడి భార్య వాడి పిల్లలు వాడికి భారం అయిపోతారు. కాబట్టి ఈ దినాల్లో గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది మీకు? ఇప్పుడు తల్లిదండ్రుల్ని పిల్లలు చూడట్లే కాబట్టి వాళ్ళకు ఒక ఇల్లు ఇస్తుంది, వాళ్ళకి అన్నం రేషన్ ఇస్తుంది, వాళ్ళకు డబ్బు పెన్షన్ ఇస్తుంది, వాళ్ళకు హాస్పిటల్ ఇస్తుంది. మరి ఇంకా కొద్ది గొప్ప పని చేసుకోవడానికి ఉపాధి కూలి. ఏ కూలి అండి? కాలువలు తవ్వటాలు, చెరువులు తోడాలి. పొద్దున పోతే అక్కడ ఎంతో నెలకి రోజుకి ఎంత నేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనిషి అనేది కష్టపడాల్సిందే. దేవుడు ఏమన్నాడు? నువ్వు బ్రతికినంత కాలం చెమట కార్చి ఆహారం తినాలన్నాడు. ఆ మాట తెలుసా మీ అందరికీ? ఆదికాండం 3వ అధ్యాయం చూడండి. నువ్వు చెమట కార్చే తినాలని దేవుడు ఇచ్చిన శాపం అది. ఆదికాండం 3వ అధ్యాయము, నీవు చెమట కార్చి ఆహారం తినాలి. 19వ వాక్యం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలేనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. దేవుడు ఎప్పుడు స్టార్టింగ్లో వేసేసాడు ఈ డైలాగ్. ఎప్పుడంట? మనిషిని పుట్టించిన తర్వాత మనుషుడు దేవుని మాట వినకుండా సాతాను మాట విన్నప్పుడు దేవుడు చెప్పేశాడు, నీవు కష్టపడి చెమట కార్చి ఆహారం తింటావు. ఏంటి? నువ్వు మట్టిలోంచి వచ్చావు కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్తుంట? మట్టికే. ఎవరైనా సరే మనకి ఎక్కడ దాచి పెడతారా? చచ్చిపోతే బాగా డబ్బు ఉంది, ఎక్కడ దాచి పెడతారా? ఎక్కడ పెట్టాలి? ఎంత ధనవంతులైనా సరే ఎక్కడికి వెళ్ళాలంట? ఆ ఊరు బయటికి వెళ్ళి ఏం చేయాలంట? మట్టిలో పెట్టాల్సింది. ఊరు బయట తీసుకు ఏం చేయాలంట? మట్టిలో పెట్టాల్సింది. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీవు నేలకి తిరిగి చేరే వరకు. ఎప్పుడుకంట? నువ్వు పుట్టిన కాడి నుంచి తిరిగి నువ్వు మట్టిలోకి వెళ్ళిపోయే వరకు కూడా ఏం చేయాలంట? చెమట కార్చి ఆహారం తినాలి. అంటే ఏంటి? కష్టపడాలి. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. కష్టపడాలి, కష్టపడి ఆహారం తినాలి. కష్టపడకుండా మోసం చేసి అడ్డదారుల్లో దొడ్డిదారుల్లో డబ్బు సంపాదించాలి మనం ప్రయాసపడకూడదు. అది నిలవదు, అది శాపము. దానివల్ల శిక్ష. లోకము శిక్షిస్తుంది, పరలోకంలో దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దొంగని గవర్నమెంట్ శిక్షిస్తుంది, పరలోకంలో దేవుడు కూడా శిక్షిస్తాడు. అందుకని మనము ఇది దేవుడు ఇచ్చిన శాపము. దీన్ని బట్టి అందరూ కష్టపడాలా లేదా? చెప్పండి. ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? కష్టపడాల్సిందే. ఊరికే డబ్బులు రావాలి. ఒక సిస్టర్ గారు బాగా బంగారం ఉంది, ఆమె దగ్గర డబ్బులు కావాలి, లేదంటే ఆమె దగ్గర పెద్ద ఉద్యోగం ఉంది, ఆమె దగ్గర డబ్బులు కావాలి, మనం ఎదురు చూడాలా? చూడకూడదు. ఏది కావాలన్నా కష్టపడాలి. కష్టపడితే ఏమవుతారంట? పైకి వస్తారని చెప్తారు అందరూ డైలాగులు. ఏం చేస్తారంట? కష్టపడితే ఏం చేస్తారంట? పైకి వస్తారని చెప్తారు. అందుకే ఇక్కడ నీవు నేలకు తిరిగి చేరే వరకు, అంటే నువ్వు మరలా మట్టిలో కలిసిపోయే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితే గనుక మన్నే గనుక నీవేం చేస్తావు? తిరిగి మట్టిలోకే వెళ్ళిపోవాలి. ఇది ఎవరిచ్చిన శాపం అండి? ఇది దేవుడిచ్చిన శాపం. ఏ నోటితో దేవుడు ఆశ్రయించాడో అదే నోటితో మరలా దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంట? శపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమొచ్చిందంట?
ఫస్ట్ ఏమన్నాడు దేవుడు? ఈ జీవవృక్షాన్ని తింటే నిరంతరం జీవిస్తావు అన్నాడు, కానీ నువ్వు సస్తావని ఎక్కడ చెప్పలే బైబిల్లో. నిరంతరం జీవిస్తావని మాట ఇచ్చిన దేవుడే మరలా ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు. అంటే ఇప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడు? తన జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. చెప్పండి, ఎవరి మాట విన్నాడు? చెప్పండి. సాతాను మాట విన్నాడు. ఎవరి మాట అంట? ఈ దినాల్లో తల్లిదండ్రులు చెప్తుంటే పిల్లలు ఎంట్లా, సైతాన్ చెప్తే వింటున్నారు. ఏం చెప్తే విన్నారంట? పిల్లలకి అమ్మ చెప్తే వింటలేదు, నాన్న చెప్తే వింటలేదు. విన్నారా? ఫోన్ ఇస్తే ఏం చేస్తాడు? తింటున్నారు. ఫోన్ ఇస్తే ఏం చేస్తారంట? అన్నం తింటారు. ఫోన్ ఇస్తే ఏం చెప్పని చేస్తారు. ఫోన్ ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? తల్లిదండ్రుల మాట వింటారు. ఇప్పుడు దేవుడు ఎవరు? చెప్పండి. రోబో, సైతాన్. ఫోన్ కూడా ఎవరంట? రోబో. ఇప్పుడు మనిషి అందరూ ఎవరి కంట్రోల్కి వెళ్తున్నారు? ఫోన్ కంట్రోల్. 2050 కల్లా, 2050 సంవత్సరం కల్లా మనుషులు అందరూ కూడా రోబో చెప్పినట్టు వింటారంట. ఇంకా అదే దేవుడు అంట. మనుషుల మాటగా తిందంట. రోబోలో తయారు చేసుకొని మనుషులు అందరినీ బానిసలో చేసుకొని చిత్రహింసలు పెడద్దంట. ఇక విన్నారా? ఇంకటయ్యా మీకు చర్చికి వెళ్ళిన ఎవరుంటారు? రోబోనే ఉంటుంది. రోబోనే పాస్టరు, రోబోనే పాటలు పాడుద్ది, రోబోనే వాక్యం చెప్పిద్ది. అప్పుడు ఎవరుంటారు మనకి? ఇంకా ఎక్కడికి వెళ్ళినా రోబోనే ఉంటుంది. ఇంక అక్కడ ఎందుకు ఇది అందరూ చెప్తున్నా అంటే, ఈ దినాన్న నువ్వు ఫోన్ కంట్రోల్ ఉన్నావు, తర్వాత ఎవరి కంట్రోల్కి వెళ్తావు? సాతాను కంట్రోల్కి వెళ్తుంది. విన్నారా? ప్రతి ఒక్క మనిషి మైండ్ కూడా అది కంట్రోల్ చేసుకుంటుందంట. ప్రతి మనిషి మైండ్లో ఏమనుకున్నా తెలుసుకుంటుందంట. ముందుగానే తెలుసుకొని ఏం చేస్తుందంట, ఆ మనిషి ఎలా కంట్రోల్ చేయాలి అలా కంట్రోల్ చేసి పెట్టుకుంటుందంట. కాబట్టి ఆ దినాలు వస్తే నిజంగా అది ఎంత దారుణంగా ఉంటుందంటే అది మన వల్ల కాదు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా దేవుని మనం సంపాదించుకోవాలండి. ఈ లోకం మనకు శాస్త్రైంది కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు వాటిని అనుభవిస్తామంటే అది ధారాళంగా దేవుని దయవలని. అందుకని మనము సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16 వాక్యం ఒకసారి చదివితే, మనకు డబ్బు అనే ఆశ ఉన్నప్పుడు దానివల్ల మనం కొన్ని కోల్పోతాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగినుట మేలు. కాబట్టి ధనము అనేది మన నాశనాన్ని తీసుకెళ్తుంది, కానీ విశ్వాసం మనం ఉండాలి. ఇప్పుడు దాకా విన్నాము. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ఈ ధనం వల్ల మనకి నెమ్మది ఉండదు. చెప్పండి అందరూ. చాలామంది డబ్బుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఎప్పుడు భయపడుతుంటారు. ఎందుకని? వాళ్ళకి శత్రువులు ఎక్కువ. ఆ ఇంట్లో ఎక్కడెక్కడో డబ్బులు దాచిపెడతారు, గోడ లోపల దాచిపెడతారు, అండర్గ్రౌండ్లో దాచిపెడతారు, లాకర్లో దాచిపెడతారు. ఏంటి ఎక్కడ చూసినా డబ్బులు. మీరు చూస్తారు, కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు. సిబిఐలు, సిఐడిలు, ఇంకెవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇంకా ఐటీ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చాడు. ఏమవుతుందంటే గోడల పాలు కొడుతున్నాడు. ఎక్కడ ఏమవుతాయి? డబ్బులు కట్ల డబ్బులు వస్తుంది. వేల కోట్లు, లక్షల కోట్లు వస్తూనే ఉంటాయి. ఎందుకని? వాళ్ళు డబ్బు దాచుకొని భయం వేసి ఎక్కడెక్కడో దాచేశారు. మీకు తెలుసు కదా, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు తీసేసినప్పుడు చాలామంది మూటలు వచ్చి రోడ్ల మీద కాల్చేశారు. ఎందుకని? దొంగ డబ్బు, దాని లెక్కలు లేవు. ఇప్పుడు ఏం చేస్తారు అవన్నీ? చెప్పండి. కాల్చేశారు, తీసుకొచ్చి దొంగ డబ్బు అంతా కాల్చేశారు. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, డబ్బు ఉండి నెమ్మది లేకపోతే ఏం ప్రయోజనం? నేను చాలామంది అడిగాను, మీరు రోజు బ్రాండీ తాకుండా పండుకోలేకపోతున్నారు కదా, ఎందుకని మీరు తాగుతారంటే, నాకు భయముగా ఉంటుంది. నా బిజినెస్ ఎవరు మోసం తీసేసుకుంటారో, నా ఆస్తి అంతా ఎవరు కొట్టేస్తారో, లేకపోతే నాకు ఈ దొంగలు వచ్చి నా ఇంట్లో ఏం కొట్టేస్తారని చెప్పేసి భయం వేసి ఏం చేస్తారంటే, ఆ టెన్షన్కి వాళ్ళకి నిద్ర రాక తాగితే నిద్ర వస్తుందంట. ఏమొస్తుందంట? తాగితే ఏమొస్తుందంట అంటే, డబ్బు ఉందని ఏం లేదు, నెమ్మది. డబ్బు ఉంటే ఏం చేయాలి? వెనకాల బాడీ గార్డులు ఉండాలి. ఎవరంట? చెప్పండి. డబ్బు ఉంటే ఏం చేయాలి? వెనకాల బాడీ గార్డులు కావాలి, గన్మెన్లు కావాలి, ఆ తర్వాత మరి ఇంకా 2-3 కార్లు సెక్యూరిటీ కావాలి. ఏంటి ఎప్పుడు ఎవరు చంపేస్తారో తెలియదు. 24 గంటలు అతను కాపాడతారు మనుషులు కావాలి. అదే డబ్బు లేకపోతే ఎవడైనా వాడి దగ్గరికి వెళ్తాడా? చెప్పండి. రోడ్డు మీద ఎవడైనా పండుకుంటే వాడి దగ్గరికి ఎవడైనా పోతాడా? వాడి దగ్గర ఏం లేదు, ఉన్నది తిన్నాడు, ఉన్నది తాగాడు, పండుకున్నాడు, వాడి దగ్గరికి ఎవడైనా రోడ్డే పోతాడా? లేదు, మంచి బిల్డింగ్ కట్టుకొని ప్యాలెస్ కట్టుకుంటే ఏం చేస్తారు? ఎవరో పెద్ద ధనవంతులు ఉన్నారు, మంచి సౌండ్ పార్టీయే, బాగా డబ్బు ఉన్నట్టుందని చెప్పి ఏం చేస్తారు? లోపల దొంగతనం చేయడానికి వస్తారు రారా? అది ఏమి లేకుండా వస్తారా మన దగ్గరికి? రారు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, డబ్బు ఉన్న కాంచి మనకి నెమ్మది ఉండదు. ఇంట్లో బంగారం పెట్టి బయటికి వెళ్తే నెమ్మది ఉంటుందా? 10 సవర్లు 20 సవర్లు బంగారం ఉంది, ఇంట్లో పెట్టి వెళ్తావు, నీకు ధైర్యం ఉంటుందా? తాళం వేస్తాం లేదో,
తాళం వేసానో లేదో, తాళం పడిందో లేదో అని భయపడతారు. కొంతమంది పక్కింటి వాళ్ళకి కొంచెం ఒకసారి చూసాను తలుపు తీసుకున్నో లేదో, నేను మర్చిపోయాను, ఊరి డైలాగులు అంటే దొంగ కూడా వచ్చాడేమో. ఇట్లా కొంతమంది ఏంటి బయటికి వెళ్ళి వాళ్ళ మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? బంగారం. కొంతమంది ఇంట్లో ఏముంటుంది? డబ్బు ఉండదు, బాగా లక్షలు లక్షలు డబ్బు ఉండదు. వాళ్ళ మైండ్ అంతా ఎట్లా ఉంటుంది బయటికి వెళ్తే? చెప్పండి. భయము, ఆ డబ్బు ఏమైద్దు, ఆ డబ్బు ఎవరు కొట్టేస్తారేమో అని చెప్పేసి మైండ్ అంతా ఎక్కడ ఉంటుంది? డబ్బు మీద. ఎందుకు ఇది అంతా చెప్తున్నా అంటే, మనము సమాధానంగా నెమ్మదిగా ఉండాలంటే ఎక్కువ మన డబ్బు కావాలా? చెప్పండి. ఎక్కువ డబ్బు ఉంటే ఆలోచనలు ఎక్కువ వస్తుంది. నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను అలా చేయాలి, నేను ఇలా చేయాలి, నేను అదైపోతాను, ఇదైపోతాను, నేను అట్లా ఉంటాను, నేను ఎట్లా. మనిషి మైండ్ ఏమైపోద్ది? మొత్తము మారిపోతుంది. డబ్బు మనిషి ఏం చేస్తాడ? పూర్తిగా మార్చేస్తుంది. అందుకని దేవుని బిడ్డ మనము నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు ఉంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం మనకే లేదు. ఒకటి విశ్వాసం ఉండాలి, రెండు మనకి ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఏముండాలంట? సమాధానం లేకుండా డబ్బు ఎంత సంపాదించినా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనమో లేదు. ఎంతోమంది డబ్బు ధనవంతులు ఉండి వాళ్ళకి డబ్బు వల్ల ఏమైందంటే సమాధానం లేక ఎంతోమంది ఏమైందంట చనిపోతున్నారు, ఎంతోమంది శత్రులతో బాధపడుతున్నారు. అందుకని లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం మీరు చదివితే డబ్బు వలన నెమ్మది లేదు. అది ఇక్కడ కూడా కాదు, నరకంలో కూడా నెమ్మది లేదండి. చదవండి. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అయితే లాజరు అను ఒక అమ్మా, దరిద్రుడు 23 చదువు. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చాలు. ఇక్కడ సుఖంగా తిన్నాడు, తాగాడు, డబ్బు సంపాదించుకున్నాడు, కానీ ఇప్పుడు అక్కడ ఏమిటంట? నెమ్మది లేదు. ఏమిటంట? చెప్పండి. ఈ డబ్బు వలన ఈ లోకంలోనూ నెమ్మది లేదు, కనీసం పాతాళానికి పోతే పాతాళం ఏమిటంట? నెమ్మది లేదు. 24 వాక్యం తర్వాత చదువుకోండి. 25 వాక్యంలో ఇక్కడ అబ్రహాం ఏమన్నంటే, అందుకు అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించుతుంది, అలాగే నేను లాజరు కష్టాన్ని అనుభవించా అని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అంటే సమాధానంగా ఉన్నాడంట. ఎలానంట? సమాధానంగా ఉన్నాడు. ఎవరైనా దరిద్రుడు లాజరు, నెమ్మది లేనివాడు ఎవరు? ధనవంతులైన లాజరు. అంటే డబ్బు వల్ల మనకి ఏముండట్లేదు? చెప్పండి. ఎక్కువ డబ్బుండి మనకి ఏముండంట? భయం అనమాట. ఎక్కువ డబ్బుండి ఏమంట మనకి? భయం. అదే ఎక్కువ డబ్బు లేకపోతే భయం ఉంటుందా? చెప్పండి. ఒక 10 లక్షలు పట్టుకుని బస్సులో వెళ్ళాలి, ఎట్లా ఉంటుంది మీకు? బాత్రూమ్కి వెళ్ళాలంటే భయమే. బాత్రూమ్కి వస్తూ ఉంటుంది, అయినా వెళ్ళాలంటే ఏమైంది అంట ఆడికి భయమే. కనీసం బస్సు దిగేదని కొనుక్కోవాలంటే ఆ బ్యాగ్ ఏం చేయాలంట? పెట్టి దిగాలంటే ఏమైందంట ఆడికి? భయమే. అదే డబ్బులు లేకపోతే ఏమవుతుంది? చెప్పండి. భయం లేదు. ఇప్పుడు నేను కూడా ట్రైన్లో వెళ్తాను, ఎన్నోసార్లు ఎన్నో ఊర్లు వెళ్తాను. ఆ బ్యాగ్లో ఏం డబ్బులు ఉండవు కదా, ఆ బ్యాగ్లో పడేసి బాత్రూమ్కి వెళ్తాను, వస్తాను, నేను భయపడను దాని గురించి. కానీ డబ్బు ఉంటే ఏమైద్ది? చెప్పండి. భయం వస్తా రాదా? ఎందుకనే ఇక్కడ బైబిల్ చెప్తుంది, డబ్బు వలన అధికమైన డబ్బు అంటే ఏంటి? అధికమైన డబ్బు అపేక్షించి ధనవంతులు కావాలని కోరుకుంటే దానివల్ల మనకి ఏముండదు చెప్పండి? నెమ్మది అనేది ఉండదు. కానీ డబ్బు కావాలి, అవసరానికి మనం సంపాదించుకోవాలి. కానీ అధికంగా మనం సంపాదించుకున్నాక మన ప్రాణానికి ఏముండదంట? నెమ్మది, సంతోషం అనేది ఉండదు. దీని గురించి లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 16 వాక్యం ఒకసారి చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు 30 చదవండి. 20. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్న ఒక అతను ధనవంతుడు ఉన్నాడు. అతనికి విస్తారంగా పంట పండిందంట. పంట పండినప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా కొట్లు పెద్ద చేసి డబ్బంతా దాన్ని ఏం చేశాడంట? సమకూర్చాడు. 19 వాక్యాలు అన్నాడు, నా ప్రాణమా, నా ప్రాణంతో అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చినది, సుఖపడము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకున్నాం. అయితే దేవుడు ఏమన్నంటే, వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం నేను అడుగుతున్నాను, నీవు సిద్ధపరచని ఎవరివి అంటున్నాడు. అతను ఏమంటున్నాడు? అయ్యో, నేను సంపాదించిన ప్రాణమా, తినుము, తాగుము, సుఖంగా ఉండు, నెమ్మదిగా ఉండు అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రి నీ ప్రాణం నేను అడిగితే నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు సంపాదించి ఎవరివి అంటున్నాడు.
అంటే ఇప్పుడు దేవుడు మనిషి ప్రాణానికి ప్రాముఖ్యత ఇచ్చాడా, మనిషి సంపాదించిన డబ్బుకు ప్రాముఖ్యత ఇచ్చాడా? చెప్పండి. యోహాను ఉన్నాడు, కళ్ళు చూస్తే నుప్పుల్లాగా ఉన్నాయి. ఎందుకని? రాత్రి 2 గంటలకు వెళ్ళిపోతాడు మార్కెట్కి. ఒకరోజు పూలు అమ్ముతాడు, ఒకరోజు కూరగాయలు అమ్ముతాడు, రకరకాల వ్యాపారం చేస్తాడు. రాత్రి 2 గంటలకు పోయి కష్టపడి సంపాదించి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పొద్దునంతా అమ్ముకుంటాడు. అతని పరిస్థితి ఎట్లా అని చాలా బలహీనంగా ఉంది. కానీ నిద్ర లేకుండా, తిండి లేకుండా ఇంత కష్టపడి సంపాదిస్తాడు. రేపొద్దున ఆయన చనిపోతే ఆయన ఆస్తి తీసుకెళ్తాడా? చెప్పండి, తీసుకెళ్తారా? చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎప్పుడు ఎత్తుబడి అంటారు. ముందు ఏమంటారు? ఎప్పుడు తీసుకెళ్తున్నారు, ఎప్పుడు ఎత్తుబడి అంటారు. అవునే కదా? అంటే ఇక మనిషిని ఉంచుతారా? ప్రాణం ముఖ్యమా, శరీరం ముఖ్యమా? ప్రాణం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? చెప్పండి. ప్రాణం ముఖ్యం. మన ప్రాణం ఎక్కడికి వెళ్ళకూడదు? పాతాళానికి పోకూడదు. ఆ ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాడు. కానీ మన ప్రాణం ఎక్కడికి పోవాలి? పరలో. అందుకని మనం డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చామంటే పరలోకాన్ని పోగొట్టుకుంటాం. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం మీరు చదవచ్చు. మత్తయి సువార్తలో 19వ అధ్యాయం ఏమని రాస్తుంది? డబ్బు ముఖ్యం అనుకుంటే ప్రాణం పోద్ది. 19:21 చదవండి మత్తయి సువార్త. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే ఇక్కడ ఏం చేశాడు? అతను ముఖం చిన్నగా పెట్టుకుని పోయాడు. ఇదేందిరా, నేను కష్టపడి సంపాదించిన డబ్బు, నా ఆస్తి, ఇదంతా ఏం చేయాలంట? పేదోళ్ళకి ఇచ్చేయాలంట. నాకు పరలోకంలో ధనం ఎత్తంట. అది ఉందని గ్యారెంటీ ఏంటి? నాకు చెక్కు రాసి ఇచ్చాడా, లేకుంటే బాండ్ రాసి ఇచ్చాడా? నేను చచ్చిన తర్వాత ఇస్తాడు ఎవడో, అది ఉందో లేదో, అది ఎక్కడుందో అది నాకొద్దు, నాకు ఇక్కడ భూమి మీద డబ్బే కావాలంటున్నాడు. అంటే మనిషికి ఏం చూస్తాడు? కనపడేదే చూస్తాడు, కానీ కనపడకుండా ఉండదని చూస్తాడా? చూడట్లే. కానీ దేవుడు అన్నాడు, నీకు పరలోక రాజ్యం కావాలంటే నీకున్నదంతా ఏం చేయాలంట? పేదోళ్ళకి ఇచ్చేసి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు అన్నాడు. ఇంకో దగ్గర కూడా చెప్పాడు. ఎవరైనా చెప్పండి. జక్కయ్య. ఎవరంట? జక్కయ్య అన్నాడు, ప్రభువాని అన్యాయంగా సంపాదించాను, ఇదిగో సగం పేదలకు ఇచ్చేస్తాను, సగం ఎవరికి అన్యాయంగా తీస్తాను వాళ్ళకి 400 ఇచ్చేస్తాను. దేని కొరకు? పరలోకం కోసం. అందుకే దేవుడిని చెప్పాడు, ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభము. అంటే ఏంటి? పరలోకంలో ప్రవేశించడం ఒంటె సూది బెజ్జతోటే సులభం అన్నాడు. అందరూ ఏమనుకున్నారు? అంతలా ఒంటె ఇంత సూది వద్దు అనుకున్నారు. అలా కాదు. యెరూషలేములో పెద్ద గేట్ ఉంటుంది, చిన్న దారి ఉంటుంది. అంటే మనుషులు నడిచేంత దారి ఉంటుంది, మామూలుగా పెద్ద గేట్ కూడా ఉంటుంది అన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే సన్న దారి మాత్రం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, మనిషి మాత్రం వెళ్ళడానికి. ఎందుకంటే ఒకేసారి శత్రులు వచ్చేస్తే మళ్ళీ మొత్తం నాశనం చేస్తారు కాబట్టి యుద్ధాలు చేసేవాడు మాత్రం మెయిన్ గేట్ తీస్తారు. ఒక సన్న దారి ఉంటుంది, దాని పేరు సూది బెజ్జం. ఏమంట? దాని పేరు ఏమంట? సూది బెజ్జం అంటారనమాట. అందుకే దేవుడు ఏమంటే మనిషి మాత్రం దాన్ని దూరగలడు కాబట్టి, ఇప్పుడు ఒంటి దూరలేదు కాబట్టి పరలోకంలోకి వెళ్ళి ప్రవేశించే కంటే ఆ ఒంటి దీంట్లో దూరితే ఈజీగా వెళ్ళవచ్చు అని చెప్పాడు. అది సూది బెజ్జం అంటే. అదే కాబట్టి దేవుని పెట్టాడు. మనము ఈ దినాల్లో ఎంతో కష్టపడుతున్నాం, ఎంతోమంది సంతోషిస్తున్నారు, కానీ మన యొక్క జీవితంలో పరలోకాన్ని సంపాదించుకోవాలి. చెప్పండి అందరూ దేన్ని సంపాదించాలంట? కొంతమందికి ఏంటంటే అయ్యో వాళ్ళు బాగా కోట్లు సంపాదించారు, వీళ్ళ కోట్లు అనుకుంటాం. ఏం చేసుకున్నారు రేపు పొద్దున? మొన్న మా సిస్టర్ అంటుంది, ఏమంటుంది? పాస్టర్ గారు, మనిషికి ఎంత ఇచ్చినా తీసుకుంటారు కానీ తృప్తి పడేది ఏముండదు. కానీ ఎక్కడ తృప్తి పడతాడంటే ఒక ప్లేట్ అన్నం కంటే ఎక్కువ తినలేడు, అక్కడ అయిపోద్ది అడుపు అంటుంది. ఏమంటే డబ్బు 1,00,000 కాదు 10 లక్షలు 10 కోట్లు తీసుకుంటాడు, కానీ అన్నం మాత్రం ఎంత తీసుకుంటాడు? ఒక ప్లేట్ తింటాడు, రెండో ప్లేట్ తింటాడా? చెప్పండి. రెండో ప్లేట్ తినమంటే తింటాడా? తినలేడు. ఎక్కడ మనిషి ఆహారం దగ్గర అతను బ్రేక్ అయిపోతాడు. అందుకని దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఒకళ్ళు ధనవంతులైనప్పుడు మనం బాధపడద్దు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 16 వాక్యం చూడండి. కీర్తన గ్రంథము 49వ అధ్యాయం 16, 17 వాక్యాల్లో ధనవంతుడి గురించి రాశాడు దేవుడు. 49, 16, 17. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. ఇక్కడ మనం చదువుతున్నాము, ఒకడు ధనవంతుడైనప్పుడు లేకపోతే ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడొద్దు, వాళ్ళు చనిపోయినప్పుడు ఏమి కొనుపోడు, వాని ఘనత వానికి వెళ్దాం. ఇప్పుడు కోట్లు సంపాదిస్తారు, 1000 కోట్లు సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదిస్తారు. రేపు పొద్దున వాళ్ళు తీసుకెళ్తారా? చెప్పండి. 1000 కోట్లు 1,00,000 కోట్లు రేపు తీసుకెళ్తారా? పరలోకానికి ఏమొస్తుంది తెలుసా? నీ మంచి క్రియలు. ఏమంట? వాని క్రియలు బట్టి ఏమిస్తాడు దేవుడు? ప్రతిఫలిస్తాడు. నువ్వు మంచిగా నీ జీవితము ఏ విధంగా క్రియ చేస్తావు, దేవుని సన్నిధిలో దేవునికి ఏ విధంగా క్రియ చేస్తావు, మనుషుల మధ్యలో మనుషులకు ఏ విధంగా క్రియ చేస్తావు, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ వెనకాల
వస్తది. అందుకని మనం ఏం చేయకూడదు, ఒకళ్ళు బాగా ధనవంతులైపోయి అనుకుంటాం, వాళ్ళకి నెమ్మది ఉండదు, వాళ్ళకి పరలోకం ఉండదు. కానీ దేవుల్లో ఉంటే పరలోకం ఉంటది, నెమ్మది ఉంటది ఆళ్ళకి. కానీ డబ్బు మీద మైండ్ పెట్టుకుంటే ఏమైద్ది, వాళ్ళ మనసంతా ఆ డబ్బు మీద వెళ్ళిపోతుందంట. ఏమైందంట, ఆ డబ్బు ఎక్కడుందో వాళ్ళ హృదయం ఎక్కడుందంట, అక్కడే ఉంటది. డబ్బు ఉండే దగ్గరే హృదయం ఉంటది. కాబట్టి ఎవరైనా ధనవంతులైనప్పుడు మనం ఏం చేయకూడదంటే, వాళ్ళని చూసి బాధపడకూడదు, వాళ్ళ మీద పడి ఏడవకూడదు. దీని అర్థం ఏం చేయాలంట, వాళ్ళని చూసి ఏం చేయకూడదు, బాధపడకూడదు, వాళ్ళని చూసి ఏం చేయకూడదు, ఏడవకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎంత చేసుకున్నా కూడా అది వాళ్ళు అనుభవించారు. కీర్తన గ్రంథం 39 అధ్యాయం 6 వాక్యాలు మీరు చదివితే, కీర్తన 39:6. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ఒకడు సంపాదిస్తాడు, చివరికి దాన్ని ఎవడు అనుభవిస్తాడో మీకు తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదిస్తారు, కొడుకులు అనుభవిస్తారో, అల్లుడు అనుభవిస్తాడో, ఇంకెవరు అనుభవిస్తారో ఎవరికే తెలియదు. అందుకని మనకి జీవితంలో ధనము కోసము మనం పరిగెత్తవద్దు. ధనము కొరకు అనేకులు పరిగెత్తి నాశనం అయిపోయారు, ఎన్నో నష్టాలు తెచ్చారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ధనవంతులను చూసి మనం ఏడవకూడదు. చెప్పండి అందరూ, ధనవంతులను చూసి ఏం చేయకూడదు, మనము ఏడవకూడదు. వాళ్ళకి ధనం ఇచ్చాడు దేవుడు, దేవుడు ఇచ్చిన దాన్ని వాళ్ళు కాపాడుకుంటే సంతోషమే. ఉదాహరణ మీ అందరూ తెలుసు, తప్పిపోయిన కుమారుడు. అతను ఏం చేశాడు, ఆస్తి అంతా తీసుకున్నాడు, ధనం అంతా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏం చేశాడు, చెడు అలవాట్లు బానిసి అంతా నాశనం చేస్తాడు. కాబట్టి దేవుని వెంట మనము ధనం వెంట పరిగెత్తొద్దు, దేవుని వెంట పరిగెత్తాలి. చెప్పండి అందరూ, దేవుని వెంట మనం పరిగెడితే దేవుడు సమస్య మనకే ఇస్తాడు. ఒకటి, దేవుని మీద నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి మనకి. రెండోది, మనము సమాధానంగా నెమ్మదిగా ఉండాలి. అదే మనకి అవసరమైంది. అందరి కంట్లు మూసుకొని దేవుని బిడ్డలైన మనము మనకి జీవితంలో ఈ లోకంలోకి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. డబ్బు వలన ఎన్ని నాశనాలు వస్తున్నాయో, ఎన్ని నష్టాలు వస్తాయో, ఎన్ని కీళ్ళు వస్తాయో మనం చూస్తున్నా. మరి దేవుడు సుఖముగాను ధారాళముగా అనుభవించడానికి ధారాళంగా దయచేసే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి వాస్తవమైన పునాది వేసుకోవడానికి పరలోక రాజ్యంలో మనం కనపడాలి. మరి మా మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం రాస్తుంది చక్కగా, ప్రతి ఒక్కరికి జీవితం అనేది పరలోక రాజ్యంలో ఒక పునాది వేసుకోవాలి. పరలోక రాజ్యంలో మన క్రియలు, మన ధనము పరలోకానికి మనం తీసుకెళ్ళి ఆయనతో కూడా మనల్ని నిలబెట్టుస్తుంది. కాబట్టి చివరి దినాలకు వచ్చిన మనము మనకి జీవితంలో ఈ ధనము శాస్త్రం కాదు, దేవుడు మనకు శాస్త్రం. కాబట్టి ఎల్లప్పుడూ దేవునితో ఉండి మన అశాశ్వతమైన ధనం కాకుండా శాశ్వత ధనాన్ని పొందుకొని పరలోక రాజ్యములో దేవుని తుంటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశ్రయించను గాక. నాదూడ విశ్వాస జీవితమారంభించి విశ్వాసకర్తయైన మిమ్మును చూచుచు, నాదూడ విశ్వాస జీవితమారంభించి విశ్వాసకర్తయైన మిమ్మును చూచుచు, అంతము వరకు నీ పరుగెత్తి